స్వరాష్ట్ర సాధన కోసం ఒక్కడే అడుగేసి తెలంగాణ కోసం పోరాడి సాధించిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయంతో ముచ్చటగా మూడోసారి అధికారం దక్కించుకుంటారని అంతా అనుకున్న సమయంలో అనూహ్యంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే వివిధ అనారోగ్య కారణాలతో గత కొంతకాలం పాటు సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కే పరిమితమైన గులాబీ బాస్ త్వరలో జనంలోకి రానున్నట్టు తెలుస్తోంది. సొంత నియోజకవర్గమైన గజ్వేల్లో 5 లక్షల మంది పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్న గులాబీ బాస్ పై మా S6 న్యూస్ ప్రత్యేక కథనం. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అతి త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. మొన్నటికి మొన్న ఫామ్ హౌస్ లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ నేను కొడితే ఎలా ఉంటుందో కాంగ్రెస్ కు తెలుసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో 5 లక్షల మంది శ్రేణులతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై నిలదీసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. గజ్వేల్లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. నేను కొడితే మామూలుగా ఉండదు, తొందరలోనే భారీ బహిరంగ సభ పెడదామని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే పార్టీ శ్రేణులతో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే సభ నిర్వహణకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యమే అజెండాగా ఈ సభను నిర్వహించాలని కారు పార్టీ భావిస్తుంది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లోనే సభను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కేసీఆర్ ఆదేశాలతో ఆ పార్టీ నేతలు బహిరంగ సభ నిర్వహణకు అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో పడ్డారు. సభకు అన్ని రకాలుగా అనువైన స్థలాన్ని గుర్తించిన తర్వాత ఏర్పాట్లు, జనం తరలింపు, ప్రజలను ప్రభావితం చేసేలా ఏ అంశాలను ప్రస్తావించాలన్న దానిపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. కాగా ఇటీవల జహీరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ గంభీరంగా మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా ఎన్నో ప్రభుత్వాలను చూసా, కానీ ఇలాంటి సర్కార్ను ఎన్నడూ చూడలేదని, ఏడాదిలోపే ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. రైతు భరోసా రుణమాఫీ, రైతు ఆత్మహత్యలు, నేతన్నలు, ఆటో కార్మికులు ప్రాణాలు తీసుకోవడం వంటి వాటిపై రేవంత్ సర్కార్ను కేసీఆర్ నిలదీస్తారని గులాబీ శ్రేణులు చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కారు సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్న అంశంతో పాటు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సభలో లేవనెత్తుతారని తెలుస్తోంది. మానవతకు మారు పేరైన తన కుటుంబ సభ్యులుగా భావించి రైతు బంధును సృష్టించిన, రైతు బీమానిచ్చి రైతు కుటుంబాలను ఆదుకుంటున్న కేసీఆర్కు ఇవాళ వచ్చినందుకు, కన్న కొడుకు వచ్చినందుకు సిద్దిపేట గడ్డ. ఇక్కడ మీ స్నేహితులు ఉన్నారు, మీ ప్రేమికులు ఉన్నారు, మీ రాజకీయ సహచరులు ఉన్నారు, మీ ఎదుగుదలకు కారణమైన వాళ్ళు ఉన్నారు, మీకు విద్యాబుద్ధులు నేర్పిన వాళ్ళు ఉన్నారు, నిన్ను సాధి సవరించిన తల్లులు ఉన్నారు, మిమ్మల్ని ప్రేమించిన దళిత బిడ్డలు ఉన్నారు. మీరు ఎక్కువ దళిత వాడు సిరిగల్ల సిద్దిపేటం చేసిండ్రు, జలసిరి కలిగినటువంటి సిద్దిపేటం చేసిండ్రు. మిమ్మల్ని చూసి పులకరిస్తున్నది సిద్దిపేట గడ్డ. మీకు ఆనందంతో స్వాగతం పలుకుతున్నారు. కన్న తల్లి ఒడిలోకి వచ్చిండ్రు. మీ రాక చూసి మీరు సిద్దిపేటకు ఆకాశం అంతా ఎత్తున పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పశుగ్రాసం కేంద్రం పెట్టి పశువులకు గడ్డి తెచ్చి పశువులను బతికించుకున్నాం. రాఘవాపురం స్టేజ్ మీద యావత్తు తెలంగాణ ప్రజలను కదిలించినటువంటి కవిమిత్రులు, ప్రస్తుత ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, జై తెలంగాణ, జై తెలంగాణ. జన్మభూమిని మించినటువంటి స్వర్గం లేదు, స్వర్గం కంటే కూడా నా పుట్టిన గడ్డ, నా జన్మభూమి గొప్పది, దాన్ని మించింది లేదు అని చెప్పి సిద్దిపేట పేరు విన్నా, సిద్దిపేట భూమికి వచ్చినా, సిద్దిపేట గురించి ఆలోచన వచ్చినా నా మనసులో కలిగే భావన ఇది.